సర్వైకల్ క్యాన్సర్ అట్ ద సేమ్ టైం బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు వస్తూ ఉంటాయి మేము ఇవి, ఈ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి, వాటి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకు గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్. సో అది మెయిన్గా దాని కాజ్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే మనకి సెల్స్ అనేవి అన్కంట్రోలబుల్గా డివైడ్ అయిపోయి లంప్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో మెయిన్గా మనకి సర్వైకల్ క్యాన్సర్కి అయితే ఇన్ఫెక్షన్ ఒక రీజన్. కానీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో రీజన్స్ కొంచెం మాట్లాడుకుంటే జెనెటిక్గా, అంటే ఒకవేళ ఫ్యామిలీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోని మదర్ కానీ సిస్టర్ కానీ మెటర్నల్ సైడ్ ఉన్న వాళ్ళు, ఇలాంటి ఫ్యామిలీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో BRCA1 BRCA2 జీన్స్ అని ఉంటాయి. సో ఈ జీన్స్ పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఒవేరియన్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎవరైతే ఫీమేల్స్లో ఎక్కువ ఉన్నాయంటే ఎర్లీ మెనార్కీ, అంటే తొందరగా పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళు. సో మనకి ఏంటంటే ఒకప్పుడు 13-15 ఇయర్స్కి పీరియడ్స్ స్టార్ట్ అయ్యి, ఇప్పుడు ఏంటంటే ఎర్లీగా కూడా పీరియడ్స్ 9-10 ఇయర్స్కి కూడా చాలామంది మెచ్యూర్ అవుతున్నారు. సో ఎర్లీ మెచ్యూరిటీ, లేట్ మెనోపాజ్. సో ఎర్లీ మెచ్యూరిటీ, లేట్ మెనోపాజ్ ఏంటంటే ప్రొలాంగ్గా చాలా ఇయర్స్ ఈస్ట్రోజన్ హార్మోన్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలు ప్రెగ్నెన్సీస్ చాలా డిలేడ్ ప్రెగ్నెన్సీస్ అనుకుని 30+ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అసలు కంప్లీట్గా నల్లి ప్యారస్ అంటే అసలు ప్రెగ్నెన్సీ ఏదో ఒక కారణాల వల్ల అసలు ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ లైఫ్లో అవ్వని వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేయని మదర్స్లో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో అదే కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఒబేసిటీ, స్ట్రెస్ రిలేటెడ్, మనకి రేడియేషన్ ఎక్స్పోజర్, ఇలా చాలా రకాల అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అంటే అది ముందుగా మనకి సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయి మ్యామ్ బ్రెస్ట్ క్యాన్సర్? కానీ బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే కామన్ సిమ్టమ్ ఒక లంప్ అంటే ఒక గడ్డ బ్రెస్ట్లో. సో మనకేంటంటే మేము చాలా టాక్స్కి కూడా వెళ్తూ ఉంటాం. సో ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి ఏమో మనకు ఒక వ్యాక్సినేషన్ ఉంది, దానికోసం ప్రివెన్షన్కి మనం ఇస్తాము. సో చాలా వరకు 80-90% ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది లేదు. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడము. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎవ్రీ మంత్ ఒక డేట్, అంటే పీరియడ్స్ టైంలో కాకుండా అదర్ డేస్లో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అందరూ ఆడవాళ్ళు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. సో 2 బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే సింపుల్గా జస్ట్ పాల్పేట్ ముట్టుకొని చూసి ఏదైనా గడ్డలు తగులుతున్నాయా, ఏదైనా లంప్ లాగా ఫీల్ అవుతుందా, ఏమైనా సైజులో వేరియేషన్ ఉందా, నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జెస్ వస్తుందా, స్కిన్లో ఏమైనా తేడా ఉందా, ఏమైనా రెడ్నెస్ కానీ లేకపోతే హోల్స్ లాగా కనిపిస్తుందా, బ్రెస్ట్లో ఏమైనా సివియర్ పెయిన్ కానీ ఎలా అనిపించినప్పుడు ఇమీడియట్గా మీరు డాక్టర్ గారిని సంప్రదించి ఎగ్జామినేషన్ చేసుకోవడం అనేది చాలా అవసరము. సో రొటీన్గా కూడా ఆడవాళ్ళు 40 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత రొటీన్ హెల్త్ చెకప్లో ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం చేస్తాము. మ్యామోగ్రామ్ అంటాం. మ్యామోగ్రామ్ అంటే అది ఒక ఎక్స్రే. సో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్కి సో ఇవన్నీ చాలా వరకు హెల్త్ ప్యాకేజెస్లో ఈ 2 కంపల్సరీగా ఇంక్లూడ్ ఉంటాయి. సో మీరు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది చాలా అవసరం. అంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనేది ఏమైనా ఉంటుందా మ్యామ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్? యూజువల్గా కామన్గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లోనే ఎక్కువ కామన్గా ఉంటుంది, కానీ యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్సెప్షనల్ కేసెస్ వీసీ. ఓకే.